తమిళనాడులో విజయ్ గెలుపు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అలాగే జనసేన మీద డౌట్ తీసుకొచ్చింది. విజయ్ ఒక్కడే ఎలక్షన్ లో నిలబడి గెలిచాడు, కానీ పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీ అవసరమైంది అని వైసీపీ లీడర్స్ పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు. అసలు విజయ్ గొప్ప లేదా పవన్ కళ్యాణ్ గొప్ప అని తెలుసుకునే ముందు ఫస్ట్ విజయ్ ఎందుకు గెలిచాడో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, అపోజిషన్ వీక్ గా ఉండడం. తమిళనాడులో అపోజిషన్ పార్టీ అయిన ఏడీఎంకే చాలా వీక్ గా ఉంది, అది విజయ్ కి ప్లస్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో కొత్త పార్టీకి అంత అవకాశం ఉండదు. సెకండ్ పాయింట్, యూత్ సపోర్ట్. తమిళనాడులో విజయ్ గెలిపించడానికి యూత్ అంతా ఒకటయ్యారు, కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. వైసీపీ టీడీపీకి యూత్ వింగ్స్ ఉన్నాయి, కమ్మ యూత్ ఉంది, కాపు యూత్, అలాగే యాదవ్ యూత్, మాలా యూత్, ఇలాగ ప్రతి కమ్యూనిటీకి యూత్ వింగ్స్ అనేది డివైడ్ అయి ఉన్నాయి. థర్డ్ పాయింట్, సోషల్ మీడియా. విజయ్ పార్టీలో కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ లేకపోయినా సరే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం బాగా చేశారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే జనసేనకి ఎంత ప్రచారం ఆన్లైన్ లో జరిగినా అంత సక్సెస్ అవ్వలేకపోయింది. నేను పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడడం లేదు, జస్ట్ రీజన్స్ చెప్తున్నా. ఇంకా సింగిల్ గా పోటీ చేయడం అనే టాపిక్ వస్తే 2014-19 ఎలక్షన్స్ లో చిన్న పార్టీలతో కలిసిన ఆల్మోస్ట్ సింగిల్ గానే పోటీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ పార్టీలు చాలా గట్టిగా ఉండడంతో 2024 ఎలక్షన్ లో స్ట్రాటజీతో తెలుగుదేశంతో కలిసి పోటీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్ పార్టీ విధానాల వల్ల పవన్ కళ్యాణ్ ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ విజయ్ సంగతికి వస్తే వీక్ గవర్నమెంట్, యూత్ సపోర్ట్, అలాగే సోషల్ మీడియా ఇవన్నీ పాజిటివ్ గా కలిసి వచ్చి ఫస్ట్ టైం లక్కీగా కొట్టేశాడు. విజయ్ ఈ ఎలక్షన్ లో ఓడిపోయింటే సింగిల్ గా పోటీ చేసేవాడా కాదా అనే విషయం మనం చెప్పలేం. ఇంకా పార్టీ సిద్ధాంతాలకు వస్తే తాను ఓడిపోతున్న పార్టీ సిద్ధాంతాలకి ప్రజలకు కట్టుబడి సింగిల్ గా పోటీ చేస్తూ ఉండడం అనేది చాలా గ్రేట్ విషయం. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ లో మార్పు తీసుకొస్తుందేమో. 2029లో జనసేన సింగిల్ గా పార్టీ చేయొచ్చేమో, ఎవరికి తెలుసు. అది జనసేన పార్టీ, జన సైనికులు, పవన్ కళ్యాణ్ నిర్ణయం. ఈ మ్యాటర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.